మావోయిస్ట్ హిడ్మా ఎవరైతే సన్నిహితులు ఎవరైతే ఉన్నారో బర్సే దేవా మరియు రాజిరెడ్డి ఇద్దరు కూడా నిన్న లొంగిపోయినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో ఇదే పరిస్థితి గతంలో హిడ్మా అప్పుడు కూడా ఉండే. హిడ్మా కూడా లొంగిపోవడానికే తెలంగాణకు వచ్చిండు అనేది ఒక డౌట్స్ కనబడతా ఉన్నాయి, ఒక అనుమానాలు కొంత మనకు ప్రాథమికంగా వచ్చినట్టు కొంత సమాచారం ప్రకారం అర్థమవుతోంది. హిడ్మా లొంగిపోవడానికి తెలంగాణకు వస్తే ఆయనను విచిత్రంగా ఏంటంటే ఇక కేంద్రం ఆదేశాలతోటి ఆయన ఎన్కౌంటర్ చేయాలి, కానీ చేయలేకపోయారు ఎందుకో మన రాష్ట్రంలో. అది ఆ టాస్క్ చంద్రబాబుకి ఇస్తే చంద్రబాబు ఇలా తీసుకుపోయి మారేడుమేడులో ఎన్కౌంటర్ చేసినది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అది ఫేక్ ఎన్కౌంటర్ అనేది, హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ అనేది అందరికీ తెలుసు, అందులో నో డౌట్. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ దగ్గరకు వస్తూ ఉంది, జనవరి ఫిబ్రవరి మార్చి ఇంకొక 2.5 నెలల సమయం మాత్రమే ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఈలోపు మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంకా తిప్పిరి తిరుపతి ఎవరైతే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరుతున్నారో ఆయన ఇంకా అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడు. సో మరి ఇంకా ఈ 2.5 నెలల్లో మరి ఆయన లొంగిపోతాడా లేకపోతే ఆయన ఎన్కౌంటర్ చేస్తారా ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మావోయిస్ట్ పార్టీ ఇంకా బతికే ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందా అనేది నాకైతే డౌటే అనే కనబడతా ఉంది. సో ఇక్కడ చాలా కీలకమైన వ్యక్తులు ఇద్దరు డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేతలు సరెండర్, వారితో పాటు మరో 18 మంది నక్సలైట్లు సైతం భారీగా అత్యాధునిక ఆయుధాల అప్పగింత. వాటిలో ఇజ్రాయెల్ వెపన్ టావోర్ సిక్యూబీ, అమెరికా వెపన్ కోల్ట్ రైఫిల్, హెలికాప్టర్ షాట్స్, 20 లక్షల నగదు సైతం. దేవిజీ సమాచారం లేదు అంటూ కంకరాల రాజరెడ్డి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భరోసాతో లొంగిబాటు అంటూ దేవ చెప్తా ఉన్నాడు. సో మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ బర్సే దివా అలియా సుక్క, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకరాల రాజరెడ్డి, ఆయన సతీమణి తో పాటు మరో 18 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారిని శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిలో పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ 10 మంది, టీఎస్సీ 3, SSZB 2, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ 5 ఉన్నారు. వీరి నుంచి 48 మౌంటెడ్ MLG ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం, ఇంత భారీ ఎత్తున అధునాతన వెపన్ స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అంటూ చూస్తున్నాం. తెలంగాణ నుంచి మిగిలింది ఇంకో 17 మంది మావోయిస్టులని వీళ్ళు చెప్తా ఉన్నారు. 14 మంది మావోయిస్టులు మృతి అని ఇంకొక దగ్గర చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇక్కడ విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీని లొంగ తీసుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మనం అభినందించాల్సిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీలో లొంగిపోతామని అనుకున్నటువంటి వాళ్ళు కానీ చర్చలకు ప్రతిపాదిస్తున్న వాళ్ళని కూడా ఈరోజు ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో చంపడం ఎంతవరకు సమంజసమో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర హోంశాఖ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి. రెండోది, నేను ప్రతిసారి కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మన దేశ సార్వభౌమత్వం పైన ఈరోజు పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులను ఈరోజు మట్టుబెట్టాల్సినటువంటి కేంద్ర హోంశాఖ కానీ, కేంద్ర ఆర్మీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. సో ఈరోజు ఇక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ స్థావరాలను ఈరోజు మట్టుబెట్టడం జరిగింది. సో దాన్ని భారతదేశ విజయంగా ఈరోజు మనం ప్రపంచమంతా చెప్పుకున్నాం. దాని తర్వాత కొన్ని రోజులకు ఇంకా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సీజ్ ఫైర్ అని మన దేశ ప్రభుత్వం ఏదైతుందో ఒప్పుకున్నది. ఆ తర్వాత వారం రోజులకో 10 రోజులకో చర్చలు అన్ని కూడా శాంతి చర్చలు జరిగినాయి, అయిపోయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే మన దేశం పైన దాడి చేస్తూ, మన దేశ పౌరుల పైన, మన దేశ అన్ని ఆత్మగౌరవం పైన దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి ఈరోజు ఉగ్రమూకలు చెప్తే మనం విన్నాం. వాళ్ళు సీజ్ ఫైర్ అంటే మనం సీజ్ ఫైర్ అన్నాం. ఈరోజు ఈ దేశ మూలవాసులు, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ, ఇక్కడటువంటి ఎవరైతే పేద ప్రజల బడుగు బలహీన వర్గాలను పీక్కు తిన్నటువంటి వారిపైన ఈరోజు పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించినటువంటి మావోయిస్టు పార్టీ వాళ్ళు ఈరోజు మేము సీజ్ ఫైర్ చేస్తాం, ఆయుధాలు వదిలేస్తాం, చర్చలు చేద్దాం అని చెప్పేసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం ఎంత విచిత్రంగా ఉందో చూడండి. పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ అన్నారు, ఈరోజు మావోయిస్టులు సీజ్ ఫైర్ అంటే మాత్రం సీజ్ ఫైర్ అనలేక కనీసం చర్చలు కూడా చేయలేని పరిస్థితిలో కనబడతా ఉంది. సో ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మన దేశ ప్రభుత్వం బీజేపీ ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పాకిస్తాన్ పైన మోడీ, అమిత్ షాలకు ఉన్నటువంటి ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ప్రేమ ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం.
ఈరోజు మావోయిస్టుల పైన కనీసమైనటువంటి జాలి దయ కూడా లేకపోవడం ఎంత విచిత్రమో ఒక్కసారి దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.